బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. కొలంబో ప్రజలు ఇంకా బాంబుల భయం నుంచి కోలుకోలేదు. పేలుళ్లలో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఇప్పటి వరకు 24 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో ఎయిర్పోర్ట్ సమీపంలో పేలని బాంబును కనుగొన్నారు. ఇక నిన్న విధించిన కర్ఫ్యూను ఉదయం సడలించారు. సోషల్ మీడియాపై బ్యాన్ కొనసాగుతోంది. ఇక స్కూళ్లు మూతపడ్డాయి. కొలంబో ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి పెరిగింది. 500 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారికి రక్తం అందుబాటులో లేకపోవడంతో ట్రీట్మెంట్ ఆలస్యం అవుతోంది. పేలుడు ప్రాంతాలు, హాస్పిటల్స్ దగ్గర ఉద్వేగ వాతావరణం కనిపిస్తోంది. ఇక గాయపడ్డ వారికి సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 6 గంటల్లో జరిగిన 8 బాంబు పేలుళ్లతో కొలంబో దద్దరిల్లింది. పేలుడు దాటికి చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైకప్పులు కుప్పకూలిపోయాయి. ఇక జనం కూర్చునే బల్లలన్నీ ముక్కలయ్యాయి. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలాలు శ్మశానాల్లా మారిపోయాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో చర్చిలు రక్తపు మడుగులా కనిపిస్తున్నాయి. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. కొలంబో ప్రజలు ఇంకా బాంబుల భయం నుంచి కోలుకోలేదు. పేలుళ్లలో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఇప్పటి వరకు 24 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో ఎయిర్పోర్ట్ సమీపంలో పేలని బాంబును కనుగొన్నారు. ఇక నిన్న విధించిన కర్ఫ్యూను ఉదయం సడలించారు. సోషల్ మీడియాపై బ్యాన్ కొనసాగుతోంది. ఇక స్కూళ్లు మూతపడ్డాయి. కొలంబో ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి పెరిగింది. 500 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారికి రక్తం అందుబాటులో లేకపోవడంతో ట్రీట్మెంట్ ఆలస్యం అవుతోంది. ఇక పేలుడు ప్రాంతాలు, హాస్పిటల్స్ దగ్గర ఉద్వేగ వాతావరణం కనిపిస్తోంది. గాయపడ్డ వారికి సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 6 గంటల్లో జరిగిన 8 బాంబు పేలుళ్లతో కొలంబో దద్దరిల్లింది. పేలుడు దాటికి చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైకప్పులు కుప్పకూలిపోయాయి. జనం కూర్చునే బల్లలన్నీ ముక్కలైపోయాయి. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలాలు శ్మశానాల్లా మారిపోయాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో చర్చిలు రక్తపు మడుగులా మారాయి.